ఇప్పుడు చూస్తే 30 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉంటుంది ఇప్పుడు అసలు రేపు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎన్ని రోజులు చేసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు. అన్ని పథకాలు మాకు అందినాయి. నాకంటే ఇప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ అందినాయి. మా ఇద్దరు పిల్లలు ఒక్కొక్క పిల్లగాడికి 20 వేలు వచ్చినాయి. విద్యా దీవెన అయితే, వసతి దీవెన అయితే. ఎవరన్నా మీది? మాది మేకలదిన్ని తండ, బొల్లాపల్లి మండలం, అది గుంటూరు, ఇది పల్నాడు జిల్లా. మరి గెలుస్తారు జగన్? పక్క గెలిచాడంటే ఇంక జనం ఎవరు పోలా ఇప్పుడు దాకా, వాస్తవం చెప్పాలంటే. ఏదేదో పెద్ద పెద్దోళ్ళు పోతున్నారు అటు ఇటు, కానీ ఎక్కడ గ్రామాల నుంచి ఎవరు పోలేదు. వాళ్ళు పోయినంత ఎవరు పోరు. అంటే ఒక ఎమ్మెల్యే అటు నుంచి ఇటు వచ్చాడు, ఇటు నుంచి ఇటు అనుకుంటారు కదా, కానీ జనాలు పోయినట్టు చూపిమ్మను. అది జనాలు మొత్తం జగన్ వెంట జనాలు అయితే జగన్ ఉంటున్నాడు. ఎన్ని వాళ్ళు ఏదో పెద్ద పెద్దోళ్ళు అంటారు, ఆయన ఒక్కోటే పోతుంది, కానీ జనాలు అయితే మేము పోము. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నారు మీరు? ఎందుకు జగన్ అంటే నీకు అంత నమ్మకం ఏంటి? ఏంటంటే ఆయన చెప్పిన పనులు మొత్తం ఆయన నవరత్నాలు అన్ని సమస్య, ఇల్లు కానీ, అన్ని పట్టా కానీ, ఏదైనా అమ్మఒడి కానీ, చేయూత కానీ, 18 సంవత్సరాలు అవి మొత్తం అందినాయి. ఇంకా చేసేవాడు ఎవడు వస్తాడు? వచ్చినా ఇప్పుడు అంతకుముందు చేశారు కదా. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు. మాకు గుర్తుకు ఏ పని చెప్పమని ఇట్ట మాకు పట్టా ఇచ్చారు, కానీ ఏదైనా ఏ పని చేశాడు? ఏదో ఏ పని చేసినా గుర్తున్న పని ఒకటి చేయాల చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గుర్తున్న అంతకుముందు రాజశేఖర్ చేశాడు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశాడు మాకు. అది ఓటేస్తారు జగన్కి. జగన్కి. ఆయన ఎన్ని సంవత్సరాలు మా ఊరు మేకలదిన్ని తండాలో అందరూ ఎప్పుడైనా జగన్కి, ఎప్పుడైనా. కానీ మరి ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఈసారి నేను చేస్తాను చంద్రబాబు. అసలు పథకాలు పేర్లేలా కాదు. ఇప్పుడు చేయటానికి ఇతని కన్నా చేయటానికి అతనికి ఏమి ఉన్నాయి పథకాలు? ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఈయన చేస్తాడు. ఈయన కొత్త పథకాలు ఏడు నుంచి వస్తాయి? ఇప్పుడు ఆయన చెప్పినా ఈయన చేసింది ఆయన చెప్పిన నమ్మరుగా జనం. ఇప్పుడు ఏదైనా కొత్త పథకాలు చెప్పాలంటే ఈయన చేశాడు, ఇంకేం చేస్తాడు? ఆయన సచివాలయం చేశాడు. వాస్తవంగా సచివాలయాలు ఉన్నాయి. మా ఇంట్లో నుంచి మేము బయట రాకుండా మా ఊళ్ళోనే ఉన్నాయి. ఇప్పుడు మాకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏది కొత్త పథకాలు ఆయన చెప్తాడు, ఏది చేస్తాడు? అన్ని ఉత్త పథకాలు చెప్పుకోవటమే కానీ చేసేది ఏం లేదు. మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదా నాటి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, ఓడిస్తామని. మేము ఉన్నాం ప్రజలు, జనం ఉంటే చాలు. ఇప్పుడు ఆయన ఎక్కడో ఒక ఓటు ఆయన పోతాడు, ఆయన నమ్మిటి ఇద్దరు పోతాడు. ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు, వీళ్ళకి కోట్లు డబ్బులు ఇచ్చి పోతారు. ఆయన ఒక్కడు పోయినా మేము ఎందుకు పోతాం? అది గెలిపిస్తారు జగన్. ఇప్పుడు జగన్ ఉన్న ఎమ్మెల్యేలు పోయినా మేము వేసేది జగన్కి. ఆయన ఎటు పోయినా మాకు అవసరం లేదు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యే చేస్తాడు, ఆయన ఎక్కడో వేస్తాడు, ఆయన నమ్మిటి మనం పోతామా? ఏదో పార్టీలు పోతాం. ఆయన పోతే జగన్ ఎవరు నిలబెడితే వాళ్ళకి వేస్తారు. జగన్ నిలబెడితే వాళ్ళకి.